ఫ్రెండ్స్ నేనైతే ఆడియో అయితే మ్యూట్లో పెట్టేశాను. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. ఎందుకంటే అది మీకు కూడా తెలుసు. సో, ఆహ్, చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అండ్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన. అక్కడికెళ్ళి ఒకసారి అలా వెళ్ళి ఇలా రండి. చాలా బాగా వచ్చింది వీడియో మాత్రం. ఆహ్, వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఓకే. హలో హాయ్ ఫ్రెండ్స్. నేనైతే గోదావరి అనే మూవీ ఉంది కదా, అందులో అయితే ఒక సాంగ్ అయితే తీసుకున్నాను. ఓకే. నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటే అనే సాంగ్ ప్రాజెక్ట్ అయితే మీకైతే ఇలా కనిపిస్తుంది. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ, తెలుగు ఫాంట్, ఈ ఫాంట్ అయితే ఇస్తాను. ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇంతకుముందు ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో కూడా చెప్పిన. ఓకే. ఆ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ రెండు పైన ఈ ఎఫెక్ట్లు ఉన్నాయి కదా, ఇవైతే కాపీ చేసుకోండి. ఓకే. కాపీ. ఓకే. దీన్ని డిలీట్ చేసుకోండి. ఓకే. చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ రండి. వేరే రేషియో తీసుకోండి. అక్కడ క్రియేట్ వేరే ఏదైనా సరే రేషియో అక్కడైతే పేస్ట్ చేసుకోండి. ఓకే. ఒకసారి బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడైతే న్యూ ప్రాజెక్ట్ అని పడుతుంది మీకు. అయితే ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలాగైతే ఉంటుంది మీకు. ఓకే. అన్ని ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. సో మీకు మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో కూడా ఇస్తాను. ఓకే. ఆ వీడియో ఏంటంటే గ్రీన్ స్క్రీన్ ఉంటుంది. నేను చెప్తాను. కరెక్ట్గా మీ స్క్రిప్ట్ చేయకుండా చూడండి. మీకైతే కొత్త వాళ్ళకు కూడా చాలా సింపుల్గా అర్థమవుతుంది. సింపుల్ అండ్ మెథడ్లో చెప్తాను. ఓకే. ప్లస్ ఐకన్ చేసుకోండి. మీడియాలోకి వెళ్ళండి. మీరు డౌన్లోడ్లో ఉంటుంది కదా, మీకైతే 7 సెకండ్ ఉంటుంది వీడియో మాత్రం. వీడియో అయితే ఇలాగైతే ఉంటుంది. ఓకే. ఇది పైకి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇది ఉండండి పైకి. ఇంకొకటి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఈ కెమెరాస్ ఉన్నాయి కదా, ఈ కెమెరా ఐకాన్ అనేది ఇవన్నీ హైడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. తర్వాత చెప్తాను దీని గురించి తర్వాత చెప్తాను. ఓకే. కొంచెం ల్యాగ్ ఎక్కువ అయినా పర్లేదు, మీరైతే ఇవన్నీ అయితే హైడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే. తర్వాత వీడియో మాత్రం సూపర్గా అయితే వస్తుంది మనకి. ఓకే. ఈ కెమెరాస్ అన్నీ హైడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే. ఒక నిమిషం, అన్నీ హైడ్ చేస్తాను నేను. ఓకే. ఈ కెమెరాలు ఎక్కడున్నా అక్కడ కన్ను లాగా ఉంది కదా, అక్కడ హైడ్ చేసేస్తే హైడ్ అయిపోతుంది. ఓకే. నేను చెప్తాను క్లియర్గా మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే. సో ఇక్కడ లాస్ట్ కెమెరా. ఓకే. ఇది ఓకే. సింపుల్గా ఇలా అయితే ఉంది మనకి. ఓకే. ఇక్కడ మీరు పైకి వెళ్ళిపోయింది కదా, అదైతే ప్రస్తుతానికి ఉన్నాను. ఇప్పుడు నేను బీట్ మార్క్ ఇచ్చిన కదా, ఆ బీట్ మార్క్ దగ్గర జరుపుకొని మనకి 7 సెకండ్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ టైమింగ్ ఉంటుంది. ఓకే. టైమింగ్లో మీరు కట్ చేసుకోండి. ఓకే. కట్ చేసుకుంటే మనకు అది కొంచెం ఫాస్ట్గా అనేది వచ్చేస్తుంది. ఓకే. కొంచెం కొంచెం పెద్దగా ఉంటే టైమింగ్ అనేది పెంచుకోవచ్చు. ఓకే. ఓకే. ఇలాగైతే ఉంది. ఓకే. దీనికైతే మనమైతే ఒక ఎఫెక్ట్లోకి వెళ్దాం. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మనమైతే క్రోమా కీ ఆన్ చేసుకుందాం. ఓకే. క్రోమా కీలో మనం ఏం చేద్దామంటే ఇక్కడ గ్రీన్ ఉంటుంది. గ్రీన్ కలర్ తీసేసి మనమైతే వైట్ చేస్తాం. ఓకే. వైట్ అయితే పోయింది. ఓకే. వైట్ పోయిన తర్వాత కొద్దిగా ఇలా అయితే జరుపుకోండి. 1050 to 50 అట్లా పెట్టుకోండి. నో ప్రాబ్లం. ఓకే. ఇక్కడైతే ఒక ఫోటో తీసుకుందాం. ఓకే. మీకు నచ్చిన ఫోటో ఏదైనా సరే. ఒక నిమిషం, నేను టెలిగ్రామ్లో వేరే ఫొటోస్ ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు. ఓకే. ఇక్కడైతే ఒక ఫోటో ఉంది. ఓకే. ఇక్కడైతే ఫొటోస్ ఉంటాయి. ఒక ఫోటో యాడ్ చేద్దాం. ఓకే. ఒక ఫోటో ఎక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకా మనకు బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు జరుపుకోండి. ఓకే. దీనికి ఎఫెక్ట్ ఇవ్వండి. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. టైల్స్ TIN సర్చ్ చేసి టైల్స్ అనేది వచ్చేస్తుంది. మిర్రర్ ఆన్ చేసుకోండి. ఓకే. మిర్రర్ ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఈ దీని కిందకి తీసుకురండి. ఓకే. దీని కిందకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. మీకు ఆల్రెడీ తెలుసు ఇవి. ఓకే. ఇలా ఫింగర్తో కానీ లేకపోతే చేసుకోండి. ఒక నిమిషం, నేనేం చెప్తానంటే మళ్ళీ ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో టచ్ చేయండి. వీడియో టచ్ చేసి మీరు ఇక్కడ బ్లెండింగ్ ఉంటుంది. బ్లెండింగ్లో ఇక్కడ కింద మాస్క్ ఉంటుంది. మాస్క్లో ఫస్ట్ది మాస్క్ ఆన్ చేసుకోండి. ఓకే. ఇప్పుడైతే క్లియర్. ఓకే. ఇదైతే మీరైతే చిన్నగా చేసుకోవచ్చు. ఓకే. మనకి ఎలాగంటే మనకి కనిపించేటట్టు. ఒక్క నిమిషం.
మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. ఇక్కడైతే చిన్నగా చేసుకోండి. ఓకే, సెట్ చేసుకోవాలి, కొంచెం సెట్ చేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది, నో ప్రాబ్లం. ఓకే, ఇలాగైతే ఉంది. మనమైతే కొద్దిగా చివరికి తీసుకొద్దాం. చివరికి తీసుకొస్తే అది వీడియో అనేది కొంచెం మూమెంట్ అవుతుంది కాబట్టి ఓకే, ఇలాగైతే పెట్టేసుకున్నాం. ఓకే, దీనికి టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అంతా కవర్ చేస్తుంది, రౌండ్గా ఉన్నాయి కదా అది కవర్ చేస్తుంది. ఓకే, సో ఇదైతే ఇలా ఉంది. ఓకే, ఈ రెండింటిని కాపీ చేసుకోండి. ఓకే, ఈ రెండు లాంగ్ ప్రెస్ చేస్తే ఇది అయిపోతుంది. ఇక్కడ కెమెరా పక్కన ఐకాన్ క్లిక్ చేసి కాపీ 2 లేయర్స్. ఓకే, తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ బీట్ మార్క్ కంటే ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇది వీడియో మాత్రం టైమింగ్లోకి వెళ్ళి కట్ చేసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి ఇది మామూలుగా కట్ చేసుకోండి. ఓకే, ఎంతవరకు ఉందో అంతవరకు బీట్ మార్క్ దగ్గర కట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనం సింపుల్గా మనం ఈ ఫోటోని రీప్లేస్ చేసుకుందాం. ఓకే, కలర్ అండ్ ఫిల్ ఉంటుంది. ఇక్కడ కింద స్టార్ ఐకాన్ కనిపిస్తుంది జేపీజీ. మళ్ళీ వేరే ఫోటో ఏదైనా పెట్టేసుకుందాం. ఓకే, సపోజ్ నేను ఈ ఫోటో పెట్టాలనుకుంటున్నా. ఓకే, ఈ ఫోటో పెట్టేసిన. ఓకే, మనకు సరిపోను ఉంది. ఎక్సలెంట్. ఇంకొకటి మీకు ఒకవేళ అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇలా అయితే చేసుకోండి. ఓకే, సూపర్. ఓకే, నైస్. ఓకే, ఇలాగైతే ఉన్నాయి. ఓకే, ఇలాగైతే అన్నీ చేసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేసుకోండి. అలాగైతే కంటిన్యూ చేయండి. ఇది ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ రెండు ఫస్ట్ అయితే మనం యాడ్ చేసుకున్నాం కదా, ఈ రెండు లాంగ్ ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకొని మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ కనిపించట్లే ఇప్పుడు. ఓకే, వైట్ కలర్లో కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ వన్ మనకి మాస్క్ అయితే ఏదంతో ఇదైతే క్లిక్ చేసుకోండి. మనకు బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చేసింది. ఓకే, సో ఇది మీరు ఈ గ్రూప్ అనేది కిందకి తీసుకురండి. ఓకే, కింద తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుంటే కొంచెం లైనింగ్ ఉంటుంది అనమాట. ఓకే, ఓకే, ఇది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, కింద బ్యాక్గ్రౌండ్ ఉంది కదా జేపీజీ, అక్కడైతే పెట్టేసుకోండి. సరే, ఇంకోటి క్రియేట్ చేసుకున్నాం కదా, ఇది కూడా సేమ్. ఓకే, ఇది ఆ వీడియో ఫోటో రెండుకి తీసి ఈ ఫస్ట్ వన్ ఉంది కదా, ఇది పైన ఇదైతే క్లిక్ చేసుకుంటే మనకు మాస్క్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, గ్రూప్ 2 వచ్చేసిందా. ఓకే, ఇదైతే కింద తీసుకొచ్చుకోండి. ఓకే, కింద తీసుకొచ్చిన తర్వాత చెప్తాను ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు మీరు ఈ కెమెరాస్ అనేది హైట్లో పెట్టాము కదా, ఇప్పుడు హైట్ తీసేసేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ కెమెరా ఆన్ చేసుకోండి. ఓకే, ఒక్క నిమిషం, ఇక్కడ రికార్డింగ్ ఉంది. ఓకే, కొంచెం పైకి తీసుకెళ్దాం. ఓకే, ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీకు చూడండి సింపుల్గా. ఓకే, అటు నుంచి ఇలా రివీల్ అవుతుంది. ఓకే, మనకైతే ఫాంట్ అన్నీ క్లారిటీ వచ్చేసినాయి. ఓకే, తర్వాత ఇది అటు నుంచి వస్తుంది. ఓకే, చూసారు కదా, ఒకటి రైట్ సైడ్ నుంచి ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది. ఓకే, ఇలాగైతే అన్నీ కంటిన్యూ చేసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ వద్దాం. ఇప్పటిదాకా ఎఫెక్ట్లు ఉన్నాయి కదా మనకి ప్రాజెక్ట్ 1 అనేది, ఈ రెండు కాపీ చేసుకోండి. ఓకే, ఈ రెండు కాపీ చేసుకొని ఓకే అక్కడైతే పేస్ట్ చేసుకోండి. ఓకే, అయితే ఫుల్ ప్రాజెక్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే పేస్ట్ చేసుకుందాం, కెమెరా ఆన్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే సింపుల్ స్టార్ ఫీల్డ్, ఇంకొకటి ఆ ఇమేజ్ అనేది మనకైతే క్లారిటీగా సూపర్గా కనిపిస్తుంది. ఓకే, చూడండి ఒకసారి. ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమన్నా ఇంకొకటి మీకు సాంగ్ కూడా ఇవ్వలేదు, ఎందుకంటే మనకు ఇవన్నీ ఇన్పుట్ కావాలన్నమాట. మొత్తం ఇన్పుట్ అయ్యేవారికి 7.1 MB వరకు వచ్చింది, ఎందుకంటే 5 MB దాటితేనే మనకి ఇన్పుట్ కాదు. ఓకే, అందుకోసమని నేను ఇలాగైతే చేశాను. ఓకే, సో ఇది అయితే ఇలా ఉంది. ఓకే, మీకైతే అది సాంగ్ ఇవ్వలేదు కాబట్టి ప్లస్ ఐకాన్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఆడియోలోకి వెళ్ళండి. ఇక్కడ 43 సెకండ్ ఉంటుంది, అదైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం, మిస్సింగ్ మీడియా అని వస్తుంది. ఒక నిమిషం. ఓకే, అది సో అది ఓకే ఇక్కడ ఉంది. ఓకే, ఇదైతే ఓకే చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత మీరైతే కెమెరా ఆన్లో ఉంచుకొని మంచి క్వాలిటీతో పైన షేర్ ఐకాన్ ఉంది, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.
బాయ్ ఫ్రెండ్స్.